వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో పనులు ఎంతవరకు చేశారో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడారు. కృష్ణాపై ప్రాజెక్టులు ఆనకట్టలు నిర్మిస్తామని పక్క రాష్ట్రం చెబుతుంటే ఖండించలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని ఉమా ఎద్దేవా చేశారు. ఒక్కడే వచ్చాడు. -14 తోడు కలిపి -12 కలిపి -26%కి కాంట్రాక్ట్ ఇచ్చే అబ్బా నేను డ్యాంలో 300 కోట్లు కాపాడేస్తాను. ఇప్పుడు మొన్న 700 కోట్లు టెండర్లు ఇచ్చాడు. ఇద్దరు కాంట్రాక్టర్లు వచ్చారు. ఎంత తక్కువ వేసాడో తెలుసా? -2. ఒకడే కాంట్రాక్టర్ -26 వేస్తాడు. ఇద్దరు కాంట్రాక్టర్లు పోటీ పడి -2 వేస్తారు. జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామా రాష్ట్రం మొత్తం ఇదే జరిగింది. వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ తొత్తులకి, వాళ్ళ మంత్రులు, బహుమంత్రులకి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనుచరులకి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కావచ్చు ఏదైనా రివర్స్ టెండరింగ్ డ్రామా, ఇదే డ్రామాలు ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఆటలాడుకున్నారు. ఇవి చారిత్రాత్మక తప్పిదాలు. 151 సీట్ల అహంకారంతో కేంద్ర జలవనరుల శాఖ చెప్పిన, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పిన, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ చెప్పిన వినపడకుండా, మూర్ఖంగా వినకుండా రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని పూర్తిగా జగన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత. 151 సీట్ల అహంకారంతో బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఊడు చేయడు ఈ దేశంలో. ఎందుకంటే ఎన్ని నిరంతర ప్రక్రియ వెళ్తూ ఉంటాయి ముందుకి. గతంలో జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసి వెళ్ళిపోతే దాని మీద రిటైర్డ్ ఇంజనీర్ చీఫ్స్ కమిటీ వేసి ఆ ప్రాజెక్టులన్నీ కూడా సరిదిద్ది జీవో నెంబర్ 22/62